వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన. తెలంగాణ యువకులు ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్నారని వ్యాఖ్య. సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో కుక్కల బీభత్సం. బాలుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ మూసాపేటలో దారుణం. ఆడుకుంటున్న చిన్నారులపై కూలిన ఇంటి గోడ. బాలసోర్ రైలు ప్రమాదంపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. మరణించిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యువకులు ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్నారని, సమాన హక్కులు కల్పించాలని మహిళలు కోరుతున్నారన్నారు. మద్యపానం రద్దు చేయాలని మహిళలు ఆశపడుతున్నారన్నారు. తెలంగాణ పరిశుద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ అంటున్నారని, ఆ బంగారంలో ఏ కలుషితం కలవద్దని కోరుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాలు కళాకారులు వివిధ రాజకీయ పార్టీలు భిన్నమైనటువంటి అభిప్రాయాలున్న భిన్నమైనటువంటి సిద్ధాంతాలున్న తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కూడా ఏకం కావాలని నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు తెలంగాణ అంటున్నారు, కానీ ఒక వేదికకి రావడం లేదు. అందుకని మొట్టమొదటిసారి ఏం చేయాలని ఆలోచన చేసి మా మిత్రులు భాషణ్ గారి గారు వారు మేము కూర్చున్నప్పుడు వారు ఒక సలహా ఇచ్చినారు. మీరు మంచి కార్యక్రమం చేయండి, దానికి అలై బలైని అందరినీ కలిపే కార్యక్రమం పెట్టండి వారు సూచించి ఈ అలై బలై కార్యక్రమాన్ని నియామకాలు కావాలని, ఉద్యోగాలు కావాలని వాళ్ళ ఆవేదన చాలా సౌకర్యంలో కూడా బాగుంది. మద్యపానం గురించి మనలో చాలా ఆవేదన. మద్యపానం వల్ల అనేకమైన కుటుంబాలు సిద్ధమవుతున్నాయని, ఈ మద్యపానాన్ని ఆపాలని, ఇది చేయకూడదని అనేక మంది మహిళలు నాకు తెలియజేస్తున్నారు. శుద్ధి తెలంగాణ ఉండాలి, స్వచ్ఛమైనటువంటి తెలంగాణ ఉండాలి. అందుకనే తెలంగాణ బంగారం, తెలంగాణ అంటే బంగారంలోనే ఉండాలి. బంగారంలో వేరే కలవద్దని నేను హృదయపూర్వకంగా భావిస్తాను. అనేక కష్ట నష్టాల పోతే ఇవాళ ఉన్నంత తెలంగాణ కార్యాలయం కళాకారులకి మరి టీఆర్ఎస్ పార్టీ నిలబెడితే అవమానకరంగా బయటకు వెళ్ళేసి మరి ఉద్యమ నాయకులతో బౌద్ధులతో మరి వాళ్ళ పదవులు నిలబెట్టుకుని చెప్పి మరి అవమానకరంగా బయటకు నిలబడినా మేము తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడానికి కూడా మేము మరొకటి పోరాటం చేయడానికి తెలంగాణ ప్రజల మధ్యన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం ఆహార్యం కలిగిస్తున్న వీరులు రాజేంద్ర గారి ఇప్పుడే అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి మరి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఓ వీధి కుక్క చిన్నపిల్లలు వెంటపడి మరీ కరిచింది. తీవ్ర గాయాలైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుక్కల దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
వీధిలో ఆడుకుంటున్న చిన్నారులపై ఇంటి గోడ కూలిన ఘటన హైదరాబాద్ మూసాపేటలో జరిగింది. స్థానిక ప్రగతి నగర్లో ఒక పక్క ఇంటి బాల్కనీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు గౌతమ్, లక్ష్మిలపై శిథిలాలు పడిపోయాయి. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి. చెంగున పరుగులెత్తుతూ వస్తున్న పసివాళ్లపై ఒక్కసారిగా గోడ పడిపోయిన దృశ్యాలు షాకింగ్కు గురిచేస్తున్నాయి. మొదటి అంతస్తులోని ఈ గోడ కూలటంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అటు నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిపైన శిథిలాలు పడ్డాయి. అక్కడే ఉన్న తల్లి పిల్లల్ని శిథిలాల కింద నుంచి లాగేందుకు ప్రయత్నం చేసింది. కానీ రాడ్స్తో కూడిన శిథిలాలు బరువుగా ఉండటంతో పిల్లల్ని బయటికి లాగడం కష్టతరమైంది. ఆ దృశ్యాల్ని సైతం సీసీ ఫుటేజీలో చూడొచ్చు. ఎలాగోలా బయటకు తీసి 2 చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 2 చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వారిని రక్షించేందుకు వైద్యులు శ్రమిస్తున్నప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గోడ మొత్తం ఒక్కసారిగా మీద పడడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఒడిశాలో బాలసోర్ జిల్లాలో రైలు ప్రమాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రైలు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని ఆయన ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామన్నారు. కేంద్ర సహాయానికి అదనంగా దీన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఒడిశాలో మంత్రి గుడివాడ అమర్నాథ్ బృందం ఉందని, అందులో 3 IAS, 3 IPS అధికారులు ఉన్నారన్నారు. సహాయ కార్యక్రమాలు చేస్తూ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. మొన్న రోజు జరిగిన రైల్వే యాక్సిడెంట్లో తదుపరి ముఖ్యమంత్రి జరిగిన సమీక్ష ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల భాగంగా మంత్రి గారు అమర్నాథ్ గారు వారితో పాటు 3 IAS ఆఫీసర్లు, 3 IPS అధికారులు అందరూ కలిసి మరి క్షేత్రస్థాయికి అక్కడ బాలాసోర్కి వెళ్ళడం, వారితో అక్కడి నుంచి జరిగిన ఎవరైతే దాంట్లో యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారు కానీ లేదు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే దెబ్బలు తగిలిన వారు కానీ వాళ్ళ తాలూకా వివరాలని వారిని సేకరించడం, వారికి మనం అండగా ఉండి వైద్య సదుపాయాలు చేయడం అనే చర్యలు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేయడం అనేది జరుగుతున్న విషయాన్ని నిన్న మీకు చెప్పడం జరిగింది. నిన్న రోజు ఇన్ఫర్మేషన్ కంటే ఈరోజు పూర్తిగా కూడా అక్కడ అన్ని ఏదైతే యాక్షన్ స్పాట్లో ఉన్న చర్యలన్నింటినీ తీసుకున్నారు. ట్రాక్స్ కూడా క్లియర్ చేయడంతో పాటు వాస్తవంగా అక్కడ జరిగిన డెత్స్ కానీ లేదు ఆ డెత్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరి సమాచారం కానీ జరిగిన ఇంజ్యూర్డ్ అయిన పేషెంట్స్ కానీ సుమారు 1000 మంది ఉంటే అందులో మన తాలూకా సంఖ్య కానీ మొత్తం సమాచారాన్ని మన అధికారులు సేకరించి అక్కడ ఉన్న వారికి కూడా వారు అందుబాటులో ఉంటూ స్థైర్యాన్ని కల్పించిన అంశాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే మొత్తం చనిపోయిన వారి సంఖ్య టెంటేటివ్గా ఇప్పటికి ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రకటించింది 275 మంది చనిపోయారు అనేది అక్కడున్న స్థానిక ఉన్న జిల్లా కలెక్టర్ గారు, బాలాసోర్ కలెక్టర్ గారు ఆయన ప్రకటించిన సంఖ్య. సుమారు ఏదైతే 275 మంది చనిపోయారనే అంశాన్ని ఏదైతే ప్రకటించారో అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికి మనకున్న సమాచారం ప్రకారము ఒక్కరే ఉన్నారు, నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. ఆ ఒక్కరు కూడా సంతమాలి గ్రామానికి సంబంధించి ఉన్నవారు గురుమూర్తి అనే వ్యక్తి. ఆయన ఒరిస్సాలోనే ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని చేసి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే ఉన్న తర్వాత వారిని అక్కడే క్రిమేషన్ కూడా నిన్నటి రోజు జరిగిపోయిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా
చనిపోలేదు. దాంతోపాటు సుమారు మనకు వచ్చిన ట్రైన్స్, ఒక ట్రైన్ అటు నుంచి వచ్చేది, ఒక ట్రైన్ ఇటు నుంచి వెళ్ళేది. ఈ 2 ట్రైన్స్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేవారు కానీ లేదు, మన రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అటు ఒంగోలు వరకు మన ట్రైన్ ప్రయాణం జరుగుతున్న నేపథ్యంలో వెళ్ళిన వివిధ స్టేషన్లో ఉన్న హాల్స్ ప్రకారము చూసుకుంటే సంఖ్యాపరంగా చూసుకుంటే కోరమండల్ ఎక్స్ప్రెస్లో 480 మంది ప్రయాణిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఇప్పటికీ వచ్చింది. అలాగే యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్లో 211 మంది ఇక్కడ ట్రైన్ ఇక్కడ అనేది వచ్చింది. ఎందుకంటే వయా తిరుపతి వస్తుంది కాబట్టి దాంట్లో ఆ తిరుపతిలోనే 107 మంది పాసింజర్లు అక్కడ దాంట్లో ఎక్కడం అనేది జరిగింది. ట్రైన్లో ప్రయాణించడానికి ఆ ట్రైన్ క్యాచ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సుమారు 690 మంది ఉంటే ఈ 695 మందిని మనము వెరిఫై చేస్తాం. అంతా కూడా అందరితో కాంటాక్ట్లోకి వెళ్ళాము. కాంటాక్ట్ వెళ్తే అందులో 553 మంది సేఫ్గా ఉన్నారని, ఏ ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది కానీ దెబ్బలు కానీ ఏ విధమైన ఇది జరగలేదు. అందరూ కూడా తిరిగి వారి స్వస్థలానికి ఇంటికి చేరిపోయిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 22 మందికి చిన్న చిన్న గాయాలు దాంతో మరి జరిగిన విషయాన్ని అని మరి ఐడెంటిఫై చేశాము. అందులో ఇంకా 22 మందిలో ఒకరికి కొద్దిగా పెద్ద దెబ్బ తగిలినట్టు హెడ్ ఇంజరీ అయింది అనేది మన సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా అది పెద్ద సీరియస్ కాదనేది డాక్టర్లు నిర్ధారించిన విషయాన్ని కూడా ఈసారి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆ 92 మంది ఈ 695లో వాళ్ళు మేము త్యాగం చేయలేదని చెప్పి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు చేసింది ఇది కాకుండా సంఖ్యాపరంగా చూసుకుంటే సుమారు 28-25 మంది వరకు ఇంకా ఫోన్కి అందుబాటులో కాంటాక్ట్లో రాలే. 25 నుంచి 25 మంది వరకు ఇంకా ఫోన్కి అందుబాటులోకి కాంటాక్ట్లోకి రాలే. మా అధికారులు ఇక్కడ నుంచి మా డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పోలీస్ శాఖ అలాగే అందరూ కూడా ఈ తాలూకా ఫోన్ నెంబర్లు ఎక్కడున్నాయి, వాళ్ళ లొకేషన్లు ఎక్కడున్నాయి అని వాళ్ళ ఇంటికి కూడా పంపించి వాళ్ళ తాలూకా యోగక్షేమాలని మరి తెలుసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియ అంతటి కూడా ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రతి గంటకు కూడా మరి సమాచారాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తెలియచేయడము, దాంతోపాటు అధికారులు సీఎంఓ మొత్తం దీన్ని వచ్చి సమీక్షిస్తున్నారు. అలాగే అక్కడ వచ్చి మంత్రి గారు, అక్కడ మంత్రి గారితో పాటు 6 అధికారులు కూడా అక్కడ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మరి నిన్నటి నుంచి ఇక్కడ ఉన్న మరి మేము మరి మాతో పాటు ఇప్పుడు మరి టీడీ చైర్మన్ కూడా నిన్న ప్రత్యేకంగా ఈ అంశాన్ని గురించి మళ్ళీ వారు కూడా రావడం జరిగింది. ఇక్కడ కూర్చొని మన అధికారులు దగ్గర జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు వాళ్ళందరూ కూడా అందరూ కూడా దీన్ని సమీక్షించుకుంటూ నిన్న రోజు కూడా మీకు చెప్పాను. ఇంకా అత్యవసరమైతే చాపర్లు కూడా ఏర్పాటు చేశారు, అవసరమైతే లిఫ్ట్ చేయడానికి అని చెప్పాము. అక్కడ సుమారు 50 అంబులెన్స్లు వెళ్ళాయని నిన్న మీకు పూర్తి సమాచారాన్ని మీకు ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సరే కానీ అక్కడ కటక్లోను భువనేశ్వర్లోను కూడా ఇంకా అంబులెన్స్ అక్కడ పెట్టాము. ఇంకా ఏదైనా ఇంకా ఏమే అత్యవసరమైన వస్తుందనే ఉద్దేశంతో అక్కడే ఇంకా పార్క్ చేసి వాటిని సమీక్షిస్తున్నారు. అధికారులందరూ కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే ఇప్పుడు ఇంజూరీ చెప్పిన 20 మంది ఇందాక సంఖ్య మీకు చెప్పాను. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 సంవత్సరాల పిల్లాడిని పాము కరిచింది. వివరాల్లోకి వెళితే మదనపల్లె రూరల్ మండలం మొద్దయ్యగారిపల్లి పంచాయతీ దొరగుండ్లపల్లి నందు నివాసం ఉంటున్న భువనేశ్వరి భాస్కర్ రెడ్డిల కుమారుడు 2 సంవత్సరాలు బుల్లెట్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో పాము కరిచింది. ఇది గమనించిన తల్లి బాలుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్త బండారు మణికంఠ పోస్టు పెట్టాడని ఆరోపిస్తూ వైసీపీ ఫిర్యాదు చేసింది. మణికంఠను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకోగా జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన నాయకులు, వైసీపీ నాయకుల మధ్య పోలీస్ స్టేషన్లోనే తోపులాట జరిగింది. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రౌడీ షీటర్లలో పరివర్తన తీసుకుని వచ్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 2వ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లకు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్లో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్నంలోని పలువురు రౌడీ షీటర్లు నెల్లూరు నగరంలో జరుగుతున్న శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. నిరంతరం పోలీసులు రౌడీ షీటర్ల యొక్క కదలికలను పర్యవేక్షిస్తూ ఉండడం జరుగుతుందని తెలిపారు. రౌడీ షీటర్లు వారి ప్రవృత్తిని మార్చుకుని సమాజంలో మంచి పౌరులుగా మెలిగే విధంగా వారికి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు మటర్ తీసుకొని పేరు అధికారి కోటి యాక్టివ్ రూల్ పెట్టి నేను చాలా మంది వచ్చారు వచ్చాడు బయట వచ్చాడు జమిని పత్తి రికవరీ భక్తులు వేస్తా ఏది చెప్పుకొని గూడూరు 2 టౌన్లో రౌడీ షీట్స్ మొత్తాన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంచెం యాక్టివ్గా ఉన్న రౌడీ షీట్స్ వీళ్ళు మనవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి నెల్లూరు టౌన్లో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం, రౌడీస్ అక్కడ ఎందుకంటే కొంచెం వీళ్ళు వేరే వాళ్ళతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి కొంతమంది గ్యాంగ్ ఏర్పడి మర్డర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నెల్లూరు వారు నాకు ఇక్కడ చెప్పారు. అలాగే రిమైనింగ్ ఇక్కడ ఉన్న రౌడీ షీట్స్ కూడా ఈరోజు కాల్ చేసి మొత్తాన్ని అందరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఏమైందంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు రౌడీ షీట్ అనే ఒక బ్రాండ్ వేసుకుంటే వాడికి ఏ విధంగా సొసైటీలో వీలు ఉండదు. వాడు ఏమనుకుంటా అంటే మందు తాగినప్పుడు ఏదో పని చేసినప్పుడు నా ద్వారా లేదని చెప్పి వాడు ఫీల్ అవ్వచ్చాము, కానీ తర్వాత ఈ విల్ సఫర్ టూ మచ్. వాడికి సొసైటీలో వాల్యూ ఉండదు, వాడు ఒక లోన్ ఇవ్వరు, వాడు ఒక బ్యాంక్ దగ్గర పోదామని ఉండదు, ఒక చిన్న వ్యాపారం చేసుకుని ఎవరు సహకరించడానికి ఆ విధమైన వాడి జీవితాలు దుర్భరం. వాడు ఏమంత సక్సెస్ఫుల్గా లేరు. వాడు రౌడీ షీట్ అంటే గొప్పవాడిని కాదు అర్థం, వాడు ఎదవని అర్థం. ఎదవలాగా చూస్తున్నారు తప్పితే వాడి షీట్ ఎందుకు పెడతాం మేము? వాడిని సర్వేలెన్స్లో పెట్టడానికి మా సర్వేలెన్స్ వాడి మీద రేత్రి పోగొట్టు మా కాన్షియన్స్ పోయి బీట్ కాన్షియల్ పోయినప్పుడు నైట్ చెక్ చేస్తామండి, డే కాన్షియల్ పోయినప్పుడు చెక్ చేస్తారు.
వీక్లీనా మంత్లీనా 15 చేసి మాది ఇన్స్పెక్టర్ గారు డిసైడ్ చేసి పంపిస్తుంటారు. అందరి మీద వాచ్ పెట్టడం జరిగింది. టౌన్లో కూడా ఈ మధ్యకాలంలో ఓపెన్ పూజింగ్ చేసినట్టు ఏంటి, వైన్ షాప్లో బాటిల్ తీసుకుంటాడు, వైన్ తీసుకొచ్చుకుంటాడు, తీసుకొని బీట్ బాటిల్ కానీ ఓపెన్ ప్లేస్లో తాగుతారు. దాంట్లో కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాము, కేసులు బుక్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనకి వాళ్ళు ఒక 4 రోజులు పోలీస్ స్టేషన్లో తిప్పుతాం గ్యారెంటీగా. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా పనిష్మెంట్ అంత ఈజీగా ఇస్తే ఎవరు లెక్క చేయట్లా. అలాగా ట్రిపుల్ రైటింగ్ పోతారు బాగా జనాభా. పిల్లలు కూడా ఒకసారి దొంగ పడి కూడా జరుగుతుంది ఇక్కడ, కొంత రికార్డు లేకుండా కూడా. అది కూడా మా ఇన్స్పెక్టర్ గారికి మా ఎస్ఐ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వితౌట్ రికార్డు ఆర్సీ కానీ బ్రేక్ మీన్స్ 2 years అయితే ఆర్సీ ఉంటుంది, ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మనకి గ్యారెంటీ సీజ్ చేయమని చెప్పారు. బండి సీజ్ చేయమని చెప్పారు. ఆర్సీ లేకపోతే పక్కా సీజ్ చేయడం బండి. వాళ్ళకి ఫైన్ వేసి పంపిస్తే వాడు ఆ దొంగ బండినే మళ్ళీ యూజ్ చేస్తాడు. ఆ బండి కూడా సీజ్ చేయమని చెబుతున్నాం. అలాగే సొసైటీలో ఆడపిల్లలు ఈ రౌడీని చూస్తున్నాము. దాంతోపాటు ఒక యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు కూడా ఈ సొసైటీలో ఏదో జరిగిపోతుందని ఈ నెట్లో ఈ ఫోన్ల ద్వారా వచ్చే నెట్ని యూజ్ చేసుకొని దాంట్లో ఫోనోగ్రఫీ ఈ సంబంధించిన దాంట్లో సంబంధించిన ఈ నెట్లో వచ్చే ఈ సంబంధించిన అసభ్యకరమైన లేకపోతే యంగ్స్టర్స్ పిల్లలు ఈ గూగుల్లో చూసుకొని కొంచెం వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో జరిగిపోతుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరవరం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొలేరో వాహనంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోన్లో లేకపోయారుగా. అరే రే బాసు బాబాయ్ కొంచెం మహాదేవ్ బుక్ ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది వ్యక్తులు విశాఖలో మధురవాడలో ఒక బిల్డింగ్ ని రెంటుకు తీసుకుని బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. 19 మంది యువకులు మహాదేవ్ బుక్ ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని వీరి నుంచి 53 మొబైల్ ఫోన్స్ 7 ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నామని విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఈ బ్యాంకులో 71 బ్యాంక్ అకౌంట్లున్నాయని, అన్ని బ్యాంకులతో కలిపి సుమారు 5 కోట్ల వరకు ఉన్నాయని, వాటిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. వీరు ఛత్తీస్గఢ్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామని పేర్కొన్నారు. ఆల్ అక్రాస్ ది కంట్రీ మల్టిపుల్ స్టేట్స్లో ఈ మహాదేవ్ బుక్ అని ఆల్రెడీ విన్నారా? మహాదేవ్ బుక్ అని ఒక గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్. ఇది ఫ్రాడులెంట్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్. ఫ్రాడులెంట్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ ఇట్స్ ఎ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇది మీరు వెళ్ళి ఎవరైనా గూగుల్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది మహాదేవ్ బుక్ అని. దీంట్లో ఏంటంటే ఎవరన్నా కానీ ఇది ఇల్లీగల్ అప్లికేషన్, ఇల్లీగల్ అన్ని, టోటల్ బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ది కంట్రీ.
బ్యాండ్ అండ్ ఇల్లీగల్. సో ఇది అక్రాస్ వేరే కంట్రీ, వేరే దేశాల్లో వెబ్సైట్ ఉంటుంది. దానికి సంబంధించి అన్నీ కూడా ఆఫ్షోర్ ఇవంతా, అంటే మన ఇండియాలో కాదు ఆఫ్షోర్. దీనికి సంబంధించి ఆ వెబ్సైట్లో మహాదేవ్ బుక్లోకి ఎంటర్ అయితే దాంట్లో లేజర్ బుక్ అని, ప్లే 24/7 అని, గోల్డ్ 365, టైగర్ ఎక్స్చేంజ్ అని డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. మనము ఒక 5,000 రూపాయలు ఇచ్చి దాంట్లోకి ఎంటర్ అయితే మనకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. సో ఒకసారి మనకు నచ్చిన దాంట్లో 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. లేజర్ బుక్ అని, సో దాంట్లో డిఫరెంట్ పోకర్ గేమ్ అని, రమ్మీ అని రకరకాల గేమ్స్ దాంట్లో ఉంటాయి, అన్నీ ఇల్లీగలే. సో దీంట్లో ఏంటంటే ఇనీషియల్గా 5,000 పెట్టిన తర్వాత మనకు 6,000 6,500 వస్తుంది, వెంటనే రిటర్న్ చేస్తాడు. అదేవిధంగా మనం 10,000 పెడితే 12,000 వస్తుంది, రిటర్న్ చేస్తాడు. ఒకసారి 10,000 పెడితే 9,000 రావచ్చు, 8,000 రావచ్చు, తగ్గిపోవచ్చు. మిగతా అమౌంట్ రిటర్న్ చేయమంటే చేస్తాడు. సో అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతారు. 30,000 వచ్చినప్పుడు 1,00,000 వరకు తీసుకెళ్తాడు. ఒకసారి 1,00,000 దాటిన తర్వాత ఇంకా టోటల్గా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. సో ఇట్లా ఇది టోటల్గా కనుక ఇట్లా ప్రజలు ఈ విధంగా నష్టపోతున్నారని చెప్పేసి మనము ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యామ్లింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడ వైజాగ్ మధురవాడ ప్రాంతంలో ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అక్కడ ఒక 3 ఫ్లోరిడ్ బిల్డింగ్ మధురవాడలో పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఇతని దగ్గర నుంచి ఒక బిల్డింగ్ లీజ్ తీసుకొని ఒక 2 months నుంచి ఇక్కడ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీ నడిపిస్తున్నారు. దీనిలోకి వెళ్తే ఈ యొక్క బిల్డింగ్ మొన్న 2 months క్రితం తీసుకున్నారు. అజిత్ కుమార్ అని చెప్పేసి ఒక టెనెంట్ వెళ్ళి బాలభాస్కర్ రావు అని చెప్పేసి ఆ ఓనర్తో మాట్లాడుకొని ఏమని చెప్పారు, గ్రాసరీ బిజినెస్ చేస్తామని చెప్పారు. ఆన్లైన్ గ్రాసరీ బిజినెస్ చేస్తామని చెప్పి ఈ యొక్క బిల్డింగ్ని లీజ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళు లోపలగానే ఉంటారు, గ్రాసరీ బిజినెస్ చేస్తారు, వంట వండుకుంటారు, ఇక్కడనే ఉంటారని చెప్పి తీసుకున్న తర్వాత ఆ అజిత్ అన్నవాడు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ బిల్డింగ్ని వీళ్ళు 20 మంది వాడుతున్నారు. వీళ్ళు ఈ బిల్డింగ్లో నుంచి ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం రేట్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి 53 మొబైల్స్, 53 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. 7 ల్యాప్టాప్స్ సీజ్ చేయడం జరిగింది. 19 మంది అక్యూజ్ని, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనము ఐడెంటిఫై చేసి కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి అకౌంట్స్ చూస్తే వీళ్ళందరూ కూడా మహాదేవ్ బుక్ అన్న వారికి పనిచేస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇది ట్రేస్ చేస్తే, ఇనీషియల్గా ట్రేస్ చేస్తే ఇంకా కంప్లీట్ కాలేదు. 71 బ్యాంక్ అకౌంట్స్లో వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది. ఈ 71 బ్యాంక్ అకౌంట్స్ ఎవరిది మీరు అడగొచ్చు. ఇవన్నీ కూడా అదొక సపరేట్, ఇవన్నీ కూడా ఎవరు సంబంధం లేని పూర్ పీపుల్ దగ్గర నుంచి అకౌంట్, రెడీ అకౌంట్స్ ఉంటాయి, ఫేక్ అకౌంట్స్, ఫేక్ సిమ్ కార్డ్స్, ఇవన్నీ కూడా సపరేట్గా ఫామ్ చేసుకొని ఈ ఫేక్ అకౌంట్స్ తీసుకుంటారు. దీంట్లో ఎవరికి కూడా తెలియదు అనమాట. ఏదో మనం వెరిఫై చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ కోసం వెళ్తే మహారాష్ట్రలో ఏదో పల్లెటూరులో ఒక ఫార్మర్ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్, ఫేక్ సిమ్ కార్డ్స్, అన్నీ ఫేకే. సో ఈ 71 బ్యాంక్ అకౌంట్స్ ట్రేస్ చేయడం జరిగింది. ఈ 71 బ్యాంక్ అకౌంట్స్ 14 బ్యాంక్స్లో ఉన్నాయి. ఈ 14 బ్యాంక్స్లో ట్రేస్ చేస్తే దగ్గర 5 crores వరకు అమౌంట్ ఉంది. ఇవన్నిటి కూడా ఆల్రెడీ లెటర్ పెట్టడం జరిగింది ఫ్రీజ్ చేయమని చెప్పి. సో ఇప్పుడు రీసెంట్గా చూస్తే మనం గజియాబాద్లో, గుర్గావ్లో, తర్వాత ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో కూడా మహాదేవ్ బుక్ మీద కేసెస్ రిజిస్టర్ అయినాయి. మీరు జస్ట్ మహాదేవ్ బుక్ మీద కేసెస్ అని చెప్తే లిస్ట్ ఆఫ్ కేసెస్ వస్తుంది. సో ఇదన్నీ ఆఫ్ షోర్ కాబట్టి, బియాండ్ మన జ్యూరిస్డిక్షన్ కాబట్టి దీన్ని వేరే డిపార్ట్మెంట్కి కూడా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ యొక్క లీజ్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఈ బిల్డింగ్ లీజ్ తీసుకున్నాడో అతనికి ఒక నంబర్ అలాట్ చేస్తాడు. ఎవడు? అబ్రాడ్లో, దుబాయ్ బేస్డ్ వాడు. వీనికి 257 నంబర్ అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్గా ప్రతిక్ మిశ్రా అని చెప్పేసి అజిత్ కుమార్ అన్నవాడు బిల్డింగ్ లీజ్ తీసుకొని ప్రతిక్ మిశ్రాకి అప్పచెప్పాడు. ఈ ప్రతిక్ మిశ్రా వీళ్ళందరినీ 20 మందిని ఎంప్లాయ్ చేసుకొని వీళ్ళకు ఒక ఐడి ఇచ్చిన తర్వాత ఐడి బేసిస్ మీద వీళ్ళు ఈ యొక్క ఇల్లీగల్గా, లోకల్గా ఈ ట్రాన్సాక్షన్స్ మన తెలియని వాళ్ళతో ట్రాన్సాక్షన్స్ చేపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన. తెలంగాణ యువకులు ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్నారని వ్యాఖ్య. సూరారం డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో కుక్కల బీభత్సం. బాలుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.
హైదరాబాద్ మూసాపేటలో దారుణం, ఆడుకుంటున్న చిన్నారులపై కూలిన ఇంటి గోడ. బాలసూర్ రైలు ప్రమాదంపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, మరణించిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.